సిగ్గు శరం ఏమన్నా ఉంటే కొద్దిగా తెలివి ఉంటే నీ బటన్ నొక్కి నీళ్లు వదిలేయడం వల్ల 1 ఎకరానికి కూడా నీళ్లు రావని చెప్పి తెలిసి కూడా ఈరోజు మళ్లీ మోసం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆదిలాబాద్ వచ్చిండు. మేము ఆయన ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. గత 2 రోజుల నుంచి నీ 2 సంవత్సరాల కాలంలో 1 నయా పైసా కూడా ఆ ప్రాజెక్టు కొరకు ఖర్చు చేయకుండా కేసీఆర్ గారి హయాంలో ఎక్కడి వరకైతే నిర్మాణం జరిగి అదే దశలో పెండింగ్ లో ఉన్నాయో మేమే బ్యారేజ్ పూర్తి చేసినాం. మా ప్రభుత్వమే పంప్ హౌస్ పూర్తి చేసింది. మా ప్రభుత్వమే మెయిన్ కెనాల్ పూర్తి చేసింది. మా ప్రభుత్వమే డిస్ట్రిబ్యూటర్స్ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. 5 డిస్ట్రిబ్యూటర్లు కూడా పూర్తి చేసుకున్నాం. ఇది చేసిన తర్వాత ఫీల్డ్ ఛానళ్ల కొరకు ల్యాండ్ అక్వైర్ చేసి ఫీల్డ్ ఛానళ్లు నిర్మాణం చేస్తే తప్ప రైతు పొలానికి 1 ఎకరం కూడా 1 గుంట భూమి కూడా నీళ్లు పారాయని తెలిసినటువంటి ముఖ్యమంత్రి అయినా కూడా ఎన్నికల స్టంట్తో ఆనాడు గ్రామ పంచాయతీ ఎన్నికలను అని చెప్పి ఆదిలాబాద్కి వచ్చి 200 కోట్లది యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పి దానికి ఒక కాగితం మీద ఆర్డర్ ఇచ్చిపోయినావు. ఇప్పుడు మరలా వచ్చి ఇంత ఆరుబాటం 100 మంది పోలీసు పారాలో హెలికాప్టర్ తోటి వచ్చి బటన్ నొక్కి పోతున్నావంటే నీకెంత ఎన్నికల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ రైతాంగం మీద లేదు. ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతా ఉన్నారు. 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు. ఇప్పుడు ఇంకా రైతు బంధు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే అక్రమ కేసులు పెడతావు. సోయాబీన్ కొనుమని చెప్పి మరి ధర్నాలు చేస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నావు, కేసులు పెట్టిస్తున్నావు. ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతుల కొరకు పోరాటం చేసే మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా అన్యాయంగా పోలీసులతోటి మా ఉద్యమాన్ని అణచివేస్తామంటే ఇది అప్రజాస్వామికం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నావు బిడ్డ. అందుకొరకు ఇలా నీ ప్రోగ్రాం వ్యతిరేకిస్తున్నాం. అందుకొరకు ఇలా రూపాయి కేటాయించకుండా 2 ఏళ్లలో 1 ఎకరానికి నీళ్లు రానని తెలిసినప్పటికీ కూడా ఇలా నువ్వు బటన్ నొక్కే కార్యక్రమం పెట్టుకున్నావు. దాన్ని పూర్తిగా ఇలా ప్రజలకు అర్థమైంది. ఎందుకు వస్తున్నాడో ముఖ్యమంత్రి, ఎందుకు పోతున్నాడో ముఖ్యమంత్రి. మా పొలాలకు నీళ్లు రాకపోవడానికి మరి ఇలా 1 రూపాయి కూడా ఖర్చు చేయకుండా 2 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేయనటువంటి దద్దమ్మ ఇలా వచ్చి మమ్మల్ని మరొకసారి మోసం చేస్తుందని చెప్పి అందుకొరకే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటాం, పేద ప్రజల పక్షాన ఉంటాం, నిన్ను వెంటాడుతూనే ఉంటాం. ఎక్కడి దాకైతే నీ హామీలు ఇచ్చి నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ నిన్ను వేధిస్తూనే ఉంటది, నిన్ను వెంటాడుతూనే ఉంటామని చెప్పి ఇలా బీఆర్ఎస్ ఆదిలాబాద్ శాఖ ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జోరామన్న గారి నాయకత్వం